నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? 2025ను పవన్ నామ సంవత్సరం అంటున్నారు. ఎందుకబ్బా అంటున్నారు అని చెప్పి నేను మొత్తం గిరా సోషల్ మీడియా అంతా సెర్చ్ చేస్తే దొరికిన సారాంశం ఏంటో తెలుసా? ఒక్కో నెల ఒక్కో అద్భుతం, ఒక్కొక్క జ్ఞాపకం, ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయుష్. 100 ఏళ్ల ఆయుష్ అని ఎందుకంటాం? శతమానం భవతి అన్న 100 ఏళ్ళు చక్కగా జీవించు అని ఆశీర్వదించిన పదాలు వేరు కావచ్చు, అర్థం మాత్రం ఒకటే. ఏమిటి అంటే చేసిన పనిని బట్టి వ్యక్తికి గౌరవం వస్తుంది తప్ప గౌరవం అనేది వ్యక్తిని బట్టి రాదు, చేసిన పనిని బట్టే వస్తుంది అని నిరూపించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్కో నెల ఒక్క అద్భుతం అన్నాను కదా, ఆ అద్భుతాలు ఒక్కొక్కటి 10 నిమిషాల్లో చెప్పేస్తా. 365 రోజుల్లో ఆయన చేసిన ప్రతి పనిని కూడా 10 నిమిషాల్లో చెప్పేస్తా. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎలా ఉంది అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా 10 మందికి షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరంలో ఏం చేయలేదు అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు అనేది కూడా చెప్పడం మన వంతు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టండి. తప్పకుండా పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని 10 మందికి చెప్పి తీరాల్సిన అవసరం ఆసన్నమైంది. కానీ విని ఎరుగని రీతిలో చరిత్రను తిరగరాశారంటున్నాడు. కాదు, చరిత్ర సృష్టించారు. తిరగరాయటం వేరు, సృష్టించడం వేరు. ఎందుకంటే ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు, సెట్ చేస్తాడు. 2025లో ఏ విధంగా ట్రెండ్ సెట్ చేశాడు, ఏ విధంగా పనులతో ఎవరైనా స్టైల్తో ట్రెండ్ సెట్ చేస్తారు, పనులతో కూడా చేస్తారా అంటే ఎస్, ఎందుకు చేయరు, చేస్తారు, చేసి చూపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పాను కదా, ఒక్కో నెల ఒక్కో అద్భుతం. ఒక్కొక్క నెలకు సంబంధించి నేను ఇవ్వలేను, కానీ ఓవరాల్గా ఏం చేశారు అనేది మాత్రం ఇస్తా. అయితే మహర్షి సినిమాకి సంబంధించి ఒక సాంగ్ ఉంది, అదేంటో నేను మీకు గుర్తు చేస్తా. అయితే ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూసిన తర్వాత ఆ మహర్షి సినిమా యూట్యూబ్కి వెళ్ళి మహర్షి సినిమాని కొట్టి ఆ సాంగ్ పెట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా ఒక లుక్ వేసుకోండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఆ పాటకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది వింటే, ఊహించుకుంటే గూస్ బంప్స్ రాకపోతే అప్పుడు అడగండి. ఇదే కదా నీ కదా, ముగింపులే నీదై సదా సాగదా, నీ కంటి రెప్పలంచున నీ మనస్సు నిండి పొంగిన నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద, ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచెను అవన్నీ వెతుకుతూ పద, మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా, అద్భుతం, మహాద్భుతం. ఈ పాటని ఒకసారి ఇందాక నేను చెప్పినట్టు అలాగా వింటూ కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ గారు 2025లో చేసిన ప్రతి పనిని తలుచుకుంటూ చూడండి. నిజంగా చెప్తున్నా, ఇందాక చెప్పినట్టుగా గూస్ బంప్స్ రాకపోతే అడగండి, అంతే. గిరిజన గ్రామాల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ లేరు. మీకు ఒక విషయం తెలుసా? గిరిజన ప్రాంతాల్లో గెలిచింది ఎవరు అంటే ఇక్కడ కూటమి వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. కానీ వాళ్ళ కష్టాలు చూశారు తప్ప ఎవరికి ఓటేశారు, ఓటు వేయలేదు అనేది చూడాల. గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకి రోడ్లు వేయించి, ఇంకో విషయం తెలుసా, వాళ్ళకి రగ్గులు పంపిణీ చేశారు. ఎంత ఆనందపడిపోయారో ఆ గిరిజనులు. మీకు తెలుసా ఎవరికైనా ఎంత ఆనందపడిపోయారు? అలాగా గిరిజనులను పట్టించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? గిరిజనులు ఏం పాపం చేశారు? వాళ్ళు మనలాంటి వ్యక్తులే కదా, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మనకున్న సదుపాయాలని వాళ్ళకి ఎందుకు లేవు అని ఆలోచించిన వ్యక్తి ఒక్కరిని చూపించండి, ఒక్క వ్యక్తిని చూపించండి. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. గిరిజనులకు ఆనందాన్ని ఇచ్చారు, రోడ్లు వేయించారు, నీటి సదుపాయం కల్పించారు, రకరకాల పనులు చేయించారు. ఇక గ్రామీణ ప్రాంతాలకు వస్తే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఎలా సాకారం అవుతుంది అనే దాని మీద అడుగులు వేసుకుంటూ పల్లె పండుగ 1.0 అనే కార్యక్రమాన్ని పెట్టి గ్రామీణ స్థాయిలో ఎక్కడ గుంత కనపడకూడదు, చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి అంటూ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ 1.0 కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటూ కొన్ని కిలోమీటర్ల మేర ఏం చేశారు? రోడ్లు వేయించారు. నేను చెప్తున్న మాట కాదు, గిరిజన ప్రాంతాలకి, పల్లె ప్రాంతాలకి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ ఏమిటి అనేది వాళ్ళు చెప్తారు. 2025 సంవత్సరం పవన్ నామ సంవత్సరం అని ఎందుకు అన్నాము అంటే వాళ్ళ దగ్గర తీసుకోండి ఫీడ్బ్యాక్. అసలు గతంలో శాస్కి నిధులు అంటే ఎవరికైనా తెలుసా? అసలు ఆ పదమే వినలేదు ఎవరు కూడా. విని ఉంటారేమో బాగా చదువుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు చాలా మంది శాస్కి నిధులు తీసుకొచ్చారంట. చంద్రబాబు నాయుడు గారంట కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి 10,000 కోట్లు కావాలి, మేము చితికిపోయి ఉన్నాం ఈ విభజన తర్వాత అని అడిగితే కేంద్ర ప్రభుత్వం శాస్కి నిధుల ద్వారా 2,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తే ఈ డిప్యూటీ సీఎం పవన్
పవన్ కళ్యాణ్ ఏం చేశారు అంటే ఆ శాసకి నిధులకు కూడా న్యాయం చేశారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు సంబంధించి కొన్ని కోట్లు అక్కడ వచ్చే భక్తులకి, అలాగే అక్కడ మౌలిక సదుపాయాలకి కేటాయించి మిగిలినది గ్రామాలలో ఈ పల్లెటూర్లలో రోడ్లు వేయించడానికి, నీటి సదుపాయాలు కల్పించడానికి కేటాయించారంట. ఓహో, శాసకి నిధులు అంటే ఇవే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయా, వాటిని మనం తిరిగి కట్టక్కర్లేదా, అవునా అని అందరికీ తెలియజేశారు. మరి అంతటితో ఆపేస్తారా? అంతటితో ఆపలా, అది ప్రారంభం మాత్రమే. ఇక పల్లె పండుగ 2.0 అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. పల్లె పండుగ 2.0లో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అంటే పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్య వాళ్లే పరిష్కరించుకోవాలి, వాళ్ళ దగ్గర నిధులు ఉంటే వాళ్లే పరిష్కరించుకుంటారు అన్నట్టుగా పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి తీసుకొచ్చారు. ఇంకా అంతటితో ఆగలా. ఒక ఉద్యోగి పని చేయాలి అంటే అతను సంతృప్తికరంగా ఉంటే మాత్రమే చేస్తాడు కదా. మరి అటువంటి సంతృప్తిని ఎలా కలిగించాలి అన్న ఉద్దేశంతో బాగా ఆలోచించి చుట్టుపక్కనున్న అధికారులు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి అని ఒక అడుగు ముందుకేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని 10,000 మందికి పదోన్నతులు కల్పించి వాళ్లతో మాట మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా? మాట మంతి ఏదో ఒకవేళ పదోన్నతులు కల్పించినా ఏదో కల్పిస్తారు, అక్కడితో అయిపోతుంది. మళ్ళీ వాళ్ళని పిలిపించి అక్కడున్న సమస్యలు తెలుసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నేను ప్రతి నెల జరుగుతున్నది ఇస్తున్నాను కానీ అదే నెల జరుగుతుంది అనేది నేను ఇవ్వట్లా. అవగాహనకు వచ్చిన ప్రతి విషయాన్ని 2025లో ఆయన చెప్పిన ప్రతి మాటని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా? గ్రామాల్లో చెత్తను తీసుకెళ్లే పారిశుద్ధ్య కార్మికులకు ఆయన పెట్టిన పేరేంటో తెలుసా? గ్రీన్ అంబాసిడర్లు అంట. ఎవరండి ఇలా పెట్టేది? అనాథ పిల్లలు, పిఠాపురంలో అనాథ పిల్లలకి నెల నెల కొంచెం డబ్బు పంపిస్తున్నారు. ఆ పిల్లలకి పెట్టిన పేరేంటో తెలుసా అండి? ఆశ్చర్యపోతారు. దేవుడు బిడ్డలట. ఎవరండి ఇలా పెట్టేది? ఉప్పాడలో మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి 100 రోజుల సమయం ఇవ్వండి, నేనున్నా 100 రోజులే, నాకు ఎక్కువ వద్దు, కరెక్ట్గా 100 రోజులు ఇవ్వండి, నేను అనుకున్నది చేపిస్తాను అంటూనే ఏదో కేవలం వాళ్ళు చెప్పిన తీర ప్రాంత కోతకు సంబంధించి అక్కడ రక్షణ గోడకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకోలా. మత్స్యకారులు ఇబ్బంది పడకుండా పెరుగుతున్న సాంకేతికతను ఏ విధంగా అందిపుచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో అక్కడ కొంతమంది మత్స్యకారులను ఈ కేరళ కానీ లేకపోతే కొన్ని రాష్ట్రాలకు పంపించి ట్రైనింగ్ ఇప్పించారు. టెక్నాలజీ పరంగా ఏ విధంగా మీరు డెవలప్ అవ్వాలి అనే దాని మీద. అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక చరిత్ర సృష్టించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు ఎవరికి గుర్తుండదండి? ఆంధ్ర రాష్ట్రం అనగానే ఆయన పేరే. కానీ ఎవరైనా గుర్తించారా? ఎవ్వరు గుర్తించలా. అందుకని నీటి ఇబ్బంది లేకుండా చేయటానికి కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే పథకాన్ని ఎప్పుడో తీసుకొచ్చింది. దానికి మన రాష్ట్రంలో ఏమని పేరు పెట్టారో తెలుసా? అమరజీవి జలధార. అసలు ఆయన్ని గుర్తు చేసిన విధానం ఉంది చూసారా? నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా గుర్తు చేశారు. ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి సోషల్ మీడియాలో అందరూ ఈ జెన్జెడ్ అంటున్నారు కదా, వీళ్ళందరూ ఏం వెతికారో తెలుసా? పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే ఇంకొకరి గురించి కాదు అక్కడ వెతికింది. అసలు ఈ పొట్టి శ్రీరాములు ఎవరు? ఈయనకి నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు ఆ జిల్లాకే ఎందుకు పరిమితం చేశారు? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట్లో ఆయన పేరు ఎందుకు వచ్చింది అని సెర్చ్ చేసేలాగా చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతటితో నాగారా? కాదు. పోలవరానికి కూడా ఆ మహానుభావుడి పేరు పెట్టాలి అని ఆలోచించిన ఏకైక వ్యక్తి. అక్కడ కూడా అధికార ధిక్కరణ కాదు, నారా చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకుంటాం. కూటమి అంటే నా ఒక్క డెసిషన్ కాదు, చాలా మంది ఉంటారు, వాళ్ళందరి అభిప్రాయం తీసుకుంటాను, నాకు మాత్రం అనిపించింది మీతో షేర్ చేశా అంటూ పదవి బాధ్యత అనే కార్యక్రమంలో చెప్పారు. కాదంటారా? అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అరే, ఇందాక గిరిజన ప్రాంతాల గురించి చెప్పుకున్నాం కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంట. ఆయన గుర్తించారు, వాళ్ళకి వెలుగులు నింపారు. పాపం వాష్రూమ్కి వెళ్ళాలన్నా, అర్ధరాత్రి పూట వాష్రూమ్కి వెళ్ళాలన్నా, లేకపోతే బయట పనులకు వెళ్ళిన మగవాళ్ళు ఇంటికి రావాలన్నా వాళ్ళు పని చేసుకుంటూ అమ్మో ఈ టైం చీకటిగా ఉంటుంది, ఇంటి దగ్గర పిల్లలు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు ఏం చేస్తుంటారా అనే భయంతో బిక్కుబిక్కుమంటూ బయటకు వెళ్ళినా తిరిగి మళ్ళీ చీకటి పడేలోపు వచ్చే పరిస్థితి. అంత గమనించే నాయకుడు ఎవరున్నారండి? మీరు ఎవరినైనా చూసారా? వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. ఇంతకన్నా ఏం చెప్పాలి? పవన్ కళ్యాణ్ ఏమిటి?
2025 పవన్నామ సంవత్సరం కాకుండా ఉంటుందా అని చెప్పడానికి. ఇక రాజోలు విషయానికి వస్తే అక్కడ రాజోలులకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ శంకర్ గుప్తానికి సంబంధించి కొబ్బరి రైతులు పాపం అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఉప్పు నీటి వల్ల ఇబ్బంది పడుతూ కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి, మమ్మల్ని ఆదుకోండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఏమడిగారో తెలుసా? అరే మీరందరికీ మేము ఆదుకుంటాం, మేము భరోసా ఇస్తాం అని చెప్పి ఏదో అంటారు కదా, ఒక దేవుళ్ళలాగా 2 చేతులు ఇలా చెప్పేసి హామీ ఇచ్చేసి రాలా. 45 రోజులు సమయం ఇవ్వండి, 45 రోజులు మాత్రం నాకు సమయం ఇవ్వండి, 45 రోజుల్లో నేనేం చెయ్యాలి అనుకున్నది చేసి చూపిస్తా, ఏదో వచ్చానా వెళ్ళానా అనే తట్టు కాకుండా అని 45 రోజులు టైం తీసుకొని ఏం చేశారో తెలుసా అండి? దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా ఆ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులు నిన్నే వర్చువల్గా స్టార్ట్ చేశారంట. నిన్న ప్రారంభమయ్యాయి. 45 రోజులు టైం అన్నారు కాబట్టి, ప్రారంభించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి నిన్న వర్చువల్గా శంకుస్థాపన చేశారంట. ఎవరండి ఇచ్చిన మాటని ఇచ్చిన కాలంలో చేసేవాళ్ళు? ఎవరండి? అసలు జీతం తీసుకోకుండా పనిచేసేవాళ్ళు ఉన్నారా? నేనైతే జీతం తీసుకునే చేస్తున్నా, మీరైనా ఎక్కడైనా జీతం తీసుకునే చేస్తారు. ఆయన మాత్రం జీతం తీసుకొని చేయట్లా, ఇంకా తన సొంత నిధులను కేటాయిస్తున్నారు. ఆ జీతం కూడా ఎందుకు తీసుకోవట్లేదంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. ఆ తీసుకున్న ఎవరికి ఖర్చు పెడుతున్నారు తెలుసా అండి? అనాథ పిల్లలకు. భర్త చనిపోయి పాపం మనం ఆ పేరు అనకూడదు కానీ కొంతమంది వితంతువులు ఉంటారు కదా, వాళ్ళకి నెల నెల పంపించడానికి, కొంతమంది వృద్ధులు ఉంటారు కదా, పిల్లలు లేని వాళ్ళు లేకపోతే చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నెల నెల పంపిస్తున్నారట. ఇంతకన్నా చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఒక్కసారి చెప్పండి, ఇంతకన్నా ఎవరైనా ఉన్నారా? అయితే 2022లో ఒక సభను నిర్వహించాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే ప్లేస్ కోసం వెతికారు. ఎవరు ఇవ్వలా. కానీ ఇప్పటం గ్రామం ప్రజలు మాత్రం అన్నా మేమిస్తాం, మేమున్నాం అన్నట్టుగా ముందుకొచ్చి ఇచ్చారు స్థలం. మరి ఆ స్థలం ఇచ్చినందుకు గత ప్రభుత్వం ఏం చేసిందంటే పాపం వాళ్ళ ఇళ్ళు ఎందుకు రోడ్లు వెడల్పు చేస్తున్నాం అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇళ్ళు కూలగొడితే అక్కడికి వెళ్ళి పరామర్శించి నేనున్నా అంటూ చెప్పడమే కాకుండా పదవిలోకి వస్తా మిమ్మల్ని కలుస్తా అంటూ ఒక పెద్దావిడికి నాగేశ్వరమ్మ, ఇండ్ల నాగేశ్వరమ్మ అని ఆవిడికి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. మొన్నే వెళ్ళి ఆమెని పరామర్శించారు. అక్కడ ఏం చేశాడో తెలుసా ఎవరికైనా? ఆమెకి ఆరోగ్య భద్రతకు సంబంధించి ఆమెకి భరోసా ఇచ్చారు. ఎటువంటి అవసరం ఉన్నా నీ పెద్ద కొడుకుగా నేనున్నానమ్మా అంటూ. ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళ మనవడు, ఆ బామ్మగారు వాళ్ళ మనవడికి కొద్దిగా ఏదో అనారోగ్య సమస్యలు ఉంటే ఆ పిల్లాన్ని కూడా దత్తత తీసుకున్నారు. నెల నెల డబ్బులు పంపిస్తా అన్నట్టుగా 1 లక్ష రూపాయలు కూడా కేటాయించారట. ఏమన్నా అవసరాలు ఉంటే వాడుకోండమని. ఇంకెంతకన్నా ఎవరు ఉంటారండి? ఒకసారి చెప్పండి. మరి 2025ని ఏమంటారు? మీరేమంటారు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక పండుగలు ఫంక్షన్స్కి వస్తే టీచర్స్ డే అంట. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? టీచర్స్ డేకి గిఫ్ట్లంట, వరలక్ష్మి వ్రతానికి గిఫ్ట్లంట, దసరా కానుకలంట. ఇలాగ ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళ నియోజకవర్గాల్లో చేశారండి? ఒకసారి చెప్పండి. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఇలా చేశాడు అని అనుకునే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మనం కూడా వాళ్ళ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని పలానా ఎమ్మెల్యే ఈ విధంగా చేశాడు అని చెప్పాలి కాబట్టి. ఇక మొన్న దేశ కీర్తిని ఇనుముడింపు చేసిన అందుల మహిళా క్రికెట్ జట్టు సభ్యులు వచ్చి వాళ్ళ బాధను చెబితే ఎంత ఆనందపడిపోయారండి. అయ్యో అనవసరంగా పిలిచాం రా బాబు, ఇన్ని సమస్యలు చెప్తున్నారు అని అనుకోలే. వెంటనే స్పాట్లో 24 గంటలు గడవక ముందే వాళ్ళ ఇంటికి ఏమేం కావాలో సరుకులు పంపించారు. వాళ్ళు ఇబ్బంది పడకుండా చూశారు. ఇంకొక విషయం తెలుసా? సొంత నిధులతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున, ఆ కోచ్లకు 2 లక్షల రూపాయలు చొప్పున సొంత నిధులు 85 లక్షల రూపాయలు కేటాయించారు. మీకు ఓవరాల్గా ఈ 2025కు సంబంధించి దాదాపు ఆయన సొంత నిధులు ఎంత ఖర్చు చేశారో మీకు తెలుసా అంటే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు. ఇవన్నీ మనకు తెలిసిన లెక్కలే, తెలియని బోర్డులు ఉన్నాయి. 10 కోట్లు మాత్రమే. ఇంతటితో ఆపారా? మొన్న చిలకలూరిపేటకు వెళ్ళారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి అరే ఈ పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారే, ఇక్కడ ఏమీ లేవి అన్న ఉద్దేశంతో సొంత నిధులతో ఒక లైబ్రరీని, ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయించారు. ఇంకెంతకన్నా ఎవరు ఉంటారండి? అక్కడ ఒక పంతులయ్యా, ఈయన అసలు ఏమని పిలవాలయ్యా? పాఠశాలలో పంతులయ్యా, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు రాజయ్యా, ఏమని పిలవాలయ్యా ఈ మహానుభావుని అంటే మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ పేరైతే కరెక్ట్గా ఉంటుంది అక్క అని చెప్పి సూచించి చెప్పండి. ఇక ఆధ్యాత్మికం సైడ్ కనుక మనం చూసుకుంటే ఏం జరిగింది అంటే ఉడిపి శ్రీకృష్ణ మఠానికి వెళ్ళినప్పుడు అసలు భగవద్గీత అనేది ఉందని మాత్రం మనకు తెలుసు. అందులో ఎంత అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి అనేది చెప్పింది ఎవరో తెలుసా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే విషయాన్ని గతంలో ఆయన తీసుకొచ్చారు. మొన్న కూడా నొక్కి ఒక్కాడించారు. ఈ మద్రాస్ హైకోర్టుకు సంబంధించి ఒక న్యాయమూర్తి ఈ దీపానికి సంబంధించి ఒక ఇష్యూ వస్తే హిందువులకు పాజిటివ్గా మాట్లాడితే ఈ ఇండి కూటమి నేతలు ఆయన మీద రకరకాల మాటలు, రకరకాల నివేదికలు మన
ఓం బిర్లా గారికి సమర్పిస్తే అప్పుడు రియాక్ట్ అయింది ఎవరో తెలుసా? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే. మళ్ళీ ఎవ్వరు ఏ హిందూ సంఘాలు కానీ ఎవరు రియాక్ట్ అవ్వాల. అంటే హిందువులను బెదిరించడానికి మీరు ఇటువంటివి చేస్తారా? జాగ్రత్త. హిందువులకు సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఏదైనా అనౌన్స్ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి అన్నట్టుగా మీరు బెదిరిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ కల్తీ లడ్డుకు సంబంధించి 2 రోజులకు ఒకసారి ట్వీట్, 2 రోజులకు ఒకసారి ట్వీట్, సనాతన ధర్మం జోలికి రావద్దు, సనాతన ధర్మం జోలికి వస్తే బాగుపడరు అంటూనే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక్కొక్కరు ఏ విధంగా బయటకు వస్తున్నారో అది వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి పరిరక్షణ బోర్డు రావటం అన్నది అవసరం కాదు, ఆవశ్యకత, రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని నొక్కి ఒక్కాడించి చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకి ఏం బిరుదు ఇచ్చారో తెలుసా? ఉడిపి శ్రీకృష్ణ మఠానికి సంబంధించిన వాళ్ళు నవయుగ శ్రీకృష్ణదేవరాయలు. ఇంతకన్నా ఒక వ్యక్తికి ఏం కావాలి? శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశాడు అంటే ప్రజాపాలన చూసుకుంటే సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ వెళ్ళారు. కాబట్టి అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళేమి పిచ్చి వాళ్ళై ఊరికే వచ్చాడు కదా అని చెప్పి ఎవరు శ్రీకృష్ణ మఠానికి వెళ్ళిన వాళ్ళలో ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంతమంది ఉండగా ఈయన్ని మాత్రమే పిలిచి నవయుగ శ్రీకృష్ణ దేవరాయలు అని బిరుదిచ్చారు అంటే ఒక్కసారి ఆయన గురించి హిందువులే కాదు అందరూ ఆలోచించుకోండి. కులాలు ఆయనకి ఇష్టం లేదు, కానీ కులాలు వాళ్ళు మాత్రం ఆయనకి దగ్గర అవుతున్నారు. మా పవన్ కళ్యాణ్, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కులాలు దగ్గరికి అవుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు నారెల్లి సోదరులు అని చెప్పిన వాళ్ళు ఎవరు? నారెల్లి సోదరులు అని చెప్పిన వాళ్ళు ఎవరు? ఆయనే. రిక్షా కార్మికులు నా వాళ్ళు, ఆటో కార్మికులు నా వాళ్ళు, స్త్రీ శక్తికి సంబంధించి బస్సులో ప్రయాణిస్తూ ఆడపిల్లలతో ఆడవాళ్ళందరితో ఎంత మమేకమై మాట్లాడుతూ అక్కడ సాధక బాధకాలు వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారంటే ఎవరికి సాధ్యం? ఒక నార్మల్ మనిషిగా ఎవరికి సాధ్యం? పరదాలు వేసుకొని తిరగటం ఆయనకు తెలీదు. రోడ్డు మీద అలా నడుచుకుంటూ అందరినీ చూస్తూ కష్ట నష్టాలు, వ్యాధి బాధలు అవన్నీ చూసుకుంటూ వాటిని ఎలా అధిగమించవచ్చు అని ఆలోచించే ఒకే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. అయితే మొత్తానికి 2025 సంవత్సరం ఇంతటితోనే అయిపోయిందా అంటే ఇటు ప్రజలకు సేవ చేశారు, నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారంటే సనాతన ధర్మానికి సంబంధించి ఎవరైనా ఎక్కువ మాట్లాడినా దానికి సంబంధించి ఎటువంటి దుర్మార్గాలు కానీ ఏమైనా బయటకు వస్తే దాని మీద రియాక్ట్ అవుతూ మాట్లాడారు. మరి అసలైంది మర్చిపోయాం మనం. ఏంటంటే కొంతమంది రప్ప అని ప్రతి డైలాగు వాడుతుంటే ఎలాగా రకరకాలుగా బెదిరించినట్టు మాట్లాడుతుంటే ఒక్కటే వార్నింగ్ ఇచ్చారు, చొక్కా మడత పెట్టి నేను వస్తే చాలా దూరం వెళ్తుంది. అయితే ఆ రప్ప డైలాగ్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఎంత స్వీట్గా వార్నింగ్ ఇచ్చారో తెలుసా? అసలు మీరు నమ్మరు ఎంత స్వీట్ వార్నింగో. నేను ఆ సాంగ్ ఆ పదం వాడొచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ నాకు చెప్పడం కుదరకపోతే మాత్రం మీరు ఆ కింద కామెంట్ చేయండి. ఏంటి అంటే దేకిలేంగే డాష్ చూసినాంలే చాలా. ఎవరికి? ఈ రప్ప అని డైలాగ్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ అబ్బబ్బబ్బబ్బా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా దేకిలేంగే చూసినాంలే చాలా అన్నట్టు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ కూడా ఇంత స్వీట్గా అందరికి అర్థమయ్యేలాగా ఇవ్వచ్చా అని ఇగో ఈయన చూసి నేర్చుకోవచ్చు. ఇక సినిమాల గురించి అంటారా, అటు ఓజీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఇక చెప్పనే అవసరం లేదు. కాకపోతే చాలా మంది చెప్పుకుంటున్న మాట ఏంటి అంటే డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాలు చేయాలా అంటే చెయ్యాలి. ఎందుకంటే దందాలు చేయటం రాదు, కమిషన్లు తీసుకోవడం రాదు, మరి పార్టీని పోషించుకోవాలి కాబట్టి సినిమాలు చేయక తప్పదు. పైగా ఈ సినిమాలన్నీ కూడా గతంలో సంతకం చేసినాయి, ఇప్పుడు చేసినాయి కాదు. ఒకవేళ భవిష్యత్తులో కొత్త చేస్తే చేయొచ్చు, చేయకూడదని రాజ్యాంగంలో లేదు కదా. ఇది నేను కాదు, చాలా మంది చెప్పిన మాట, పెద్ద వాళ్ళు జేపీ లాంటి వాళ్ళే చెప్పిన మాట ఇది. కావాలంటే యూట్యూబ్కి వెళ్ళండి, సెర్చ్ చేసుకోండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మనసులో ఏముందో మనకు తెలియదు, కానీ బయటకు మాత్రం అరే కాబోయే సీఎం అంటూ రకరకాలుగా పొగిడారు. ఇవన్నీ మన మాటలు కాదు, యూట్యూబ్కి వెళ్ళి ఒక సెర్చ్ కొట్టండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి రాని పదం, రాని మాట, అది కూడా గొప్పగా అనేది అస్సలు ఉండదు. అయితే నేను కన్క్లూజన్గా ఒకటే చెప్తా, ఇన్ని చేసినందుకు అయినా సరే మనం 2025ను ఏం చెప్తాము అంటే పవన్ నామ సంవత్సరం అనే చెప్తాం. ఎందుకంటే ఒక్కో నెల ఒక్కో అద్భుతం, ఒక్కొక్క జ్ఞాపకం, ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయుష్ అని. సో 2026 ఇంకా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పడానికి 2025 జస్ట్ శాంపిల్ మాత్రమే బ్రో. 2026 ఇంకా ఉంది, ముందుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటూ ప్రత్యర్థుల గుండెల్లో బెల్స్ మోగిస్తూనే ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మీ పెద్ద కొడుకుని నేనున్నా,
నేను వస్తా, మిమ్మల్ని చూస్తా, అన్నీ మీరు నాకు చేయాల్సిన పని ఏంటంటే సహకరించండి, నేను చేసేది నేను చేస్తా అంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. మనందరం కూడా అలా పని చేసేవాడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని కాదు, పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ప్రోత్సాహకాన్ని ఇద్దాం, సంతోషాన్ని ఇద్దాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి రప్ప రప్ప అంటే పక్కకెళ్ళు వెర్రి పప్ప అని చెప్పే విధంగా మనం కూడా రెడీ అవ్వేటట్టుగా ఈ 2026 సంవత్సరంలో అడుగు పెడదాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చెయ్యబోతున్నారా, ఏం చేస్తున్నారా అనే దాని మీద ఫోకస్ చేసి 10 మందికి పని చేసేవాడు ఈ విధంగా ఉంటాడు ఆదర్శప్రాయంగా అనే విషయాన్ని తెలియజేద్దాం. ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.